ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ ప్రస్తుత కాలంలో పాపాలు ఎక్కువైపోయాయి, పుణ్యాలు ఎక్కువైపోయాయి. పుణ్యం అనేది చాలా వివిధ రకాలు ఆలయ దర్శనాలే గాని, ప్రసాదాలు చేయించడం గాని, ఆర్థిక ఇబ్బందులు ఎన్నిన్నా ఎన్నో దీక్షలు పడుతున్నారు. అనేకమైన దీక్షలు. ప్రస్తుతానికి ఆంజనేయ స్వామి కాలం ఆంజనేయ దీక్ష, దేవీ నవరతల్లో భవానీ దీక్ష, తర్వాత గోవింద దీక్ష ఎల్లకాలం, శివ దీక్షలు పట్టడం మంచిది. దీక్ష అనేది 9 రోజులు, 11 రోజులు, 21 రోజు, 41 రోజు పడతారు. మండల దినాలు అభ్యాసం కూసు విద్య. మనం ఏమీ నేర్చుకోకుండా ఒక దీక్షలో ఉన్నప్పుడు శుచి, శుభ్రత, క్రమశిక్షణ పాటిస్తాం. ప్రభాత వేళలని సూర్యోదయానికి ముందు లేవడం, నదీ స్నానాలు చేయడము, మలిన వస్త్రాలు విడవడము, పూజాది కార్యక్రమాలు కాకుండా ఏమీ తినకపోవడము, మాంసాహారాన్ని, మత్తు పానీయాలను వదలడము, ఇలాగా ఉండటం వల్ల రోమము శుభ్రమైపోయి బాహ్యంగా శుభ్రంగా ఉండడం, అంతరంగంగా కూడా లోపల ఫిజికల్ బాడీ లోపల కూడా, శరీరం లోపల కూడా ఎటువంటి విష పదార్థాలు, మాంస పదార్థాలు, మత్తు పానీయాలు తీసుకోరు కాబట్టి చాలా శుభ్రంగా ఉంటారు. ఈ మండలం రోజుల్లో మనకు దీక్ష ఒక క్రమశిక్షణను నేర్పుతుంది. కానీ దీక్ష అయిన తెల్లవారే అలుపులైన మానవ జనావళి వెంటనే వైన్ షాపులకు వెళ్ళడము, స్త్రీలను హింసించడము, మానభంగాలు చేయడము ఈ మధ్య కాలంలో ఈ దీక్ష ముసుగులో చేస్తున్నారు. ఎంత అకృత్యం అంటే భగవంతుని బట్టలు కట్టుకొని మలమూత్ర విసర్జనకే వెళ్ళకూడదు, పాపం. అటువంటిది చెయ్యరాని చెడు పనులు, దొంగతనాలు చేయడం, స్త్రీలను మానభంగాలు చేయడం, తల్లిదండ్రులను హింసించడం, హోటళ్లలో వెళ్లి తినడం. దీక్ష ఉన్నప్పుడు శుచి శుభ్రంగా ఆ దీక్ష ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ ఒక సంఘంగా చేరి పవిత్రంగా కట్టెల పొయ్యి మీదనో ఇంకెక్కడో వంట చేసుకొని శుచి శుభ్రంగా భోజనం చేయాలి. అందరు తిన్న ఎంగిళ్ళ టేబుల్ మీద హోటళ్లలో తినడం, 1కి 10 సార్లు తినడం. దీక్షల ముఖ్యమైన నియమం భోజనం మితంగా భోంచేయాలి. ఒకటే పూట భోంచేయాలి. ఒక పూట షుగర్ ఉండి ఆగలేని వాళ్ళు అల్పాహారం తినవచ్చు. కానీ సూర్యాస్తమయం అయినాక పళ్ళు పలహారాలు మాత్రమే, ఉపహారాన్ని మాత్రమే, సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. ఎటువంటి ఉల్లి వెల్లి ఉత్ప్రేరకాలు, మాంసాలు, మధుపానాలు చేయకూడదు. స్త్రీలను అంటకూడదు. స్త్రీలు దూరంగా ఉన్న రోజులలో వాళ్ళ చేతి వంట తినకూడదు. అటువంటి వాళ్ళని చూడకూడదు. ఇలాగా నీతి నియమాలు పాటిస్తూ చేసే దీక్షలు మీరు పట్టినందుకు, వ్రతాన్ని పట్టినందుకు మీకు సత్వర ఫలితాలని, శుభ ఫలితాలను ఇస్తాయి. తర్వాత దీక్షా వస్త్రాలను చాలా పవిత్రంగా చూసుకోవాలి. 41 రోజు వాడిన లుంగీలు, షర్ట్లు, పంచలు తీసుకుపోయి నదిలో పారవేస్తారు. నదిలో చాలా మంది స్నానం చేస్తారు. నదిలో మలిన పదార్థాలు కలుస్తాయి. నదిలో ఎన్ని పుణ్యాల కోసం పోతారు, అన్ని పాపాలు చేసి వస్తారు. మలమూత్ర విసర్జనలు కూడా చేస్తారు మూర్ఖులు. ఆ నది ఒడ్డున కూడా భోజనాలు చేసి మలమాంసాలు వండుకొని తాగిన బాటిళ్లు, మాంసాహారాలు, విగత శరీరాలు ఇవన్నీ వేస్తారు. అస్థికలు కలుపుతారు. శవం కాలినా కాలకున్నా నీళ్ళలో కలుపుతుంటారు. అటువంటప్పుడు మీ దీక్షా వస్త్రాలు కూడా మలినమైపోతాయి. దీక్షా వస్త్రం చక్కగా ఉతుక్కొని మళ్ళా ఇంటికి వచ్చి ఆరవేసుకొని మడత పెట్టుకొని మీరు దీక్షకు పట్టిన గుర్తుగా ఒక పవిత్రంగా దేవుడి మందిరంలో మీ 2 జతల బట్టలు ఒక కవర్లో పెట్టుకొని ఆంజనేయ స్వామి భక్తులు అయితే మంగళవారం, శనివారం ఉదయమే స్నానం చేసి ఆ దీక్షా వస్త్రాన్ని, దీక్ష పట్టకున్నా మనం విసర్జించిన వస్త్రం అయినా దాన్ని పారేయకూడదు. దాన్ని పవిత్రంగా ఉంచుకొని మళ్ళీ ఆ వస్త్రాన్ని ధరించి మడి వస్త్రంగా దాన్ని దాచిపెట్టుకొని దాని మీద హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల మళ్ళీ మీకు ఇంట్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఒకసారి దీక్ష బట్టి మర్చిపోయి మళ్ళీ పాత జీవితాన్ని పాతగా తాగుతూ తిరుగుతూ ఉంటే మీకు చేసిన పాపాలే కాక గతంలో చేసిన పుణ్యాలు కూడా హరించకపోతాయి. దీక్షలో ఉండి దీక్షకు సంబంధం లేని, క్రమశిక్షణ లేకుండా, నియమాలు పాటించకుండా ఎటు పడితే అటు అస్తవ్యస్తంగా జీవిస్తే అనేకమైన ప్రమాదాలకు కూడా గురి అవుతారు. దైవ శాపాలకు గురి అవుతారు. దీక్ష పట్టాలంటే క్రమశిక్షణ, నియమం, నిబద్ధత చాలా అవసరం. అలాగా ఎక్కడ పడితే అక్కడ దీక్షా వస్త్రాలను తొక్కుళ్లలో పడేయకూడదు. మీకు అలా మళ్ళీ చేసుకోలేకుంటే ఒక పేదవాళ్ళకి దానం చేయండి. దీక్షా వస్త్రం పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడైనా దేవాలయ దర్శనాలకు వెళ్తున్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు తల కింద పెట్టుకొని నిద్రించండి. శుభ పరిణామాలు పొందుతారు. అలాగే ఏ దీక్ష పట్టినా కూడా స్త్రీలను గౌరవించడము, పెద్దవాళ్ళను గౌరవించడము నేర్చుకోండి. దీక్ష పట్టి మర్చిపోయి అకృత్యాలు చేసి లోకకంటకులైన రాక్షసుల కంటే ఎక్కడైనా బ్రతకకండి. ఇది ఆవేదనతో గత కొద్ది రోజులుగా మన ప్రచార సాధనాల్లో ఈ దీక్షాపరులైనటువంటి భక్తులు చేస్తున్న అఘాత్యాయులను చూడలేక మానసిక వేదనతో చెప్పుతున్నటువంటి సూచన. దయచేసి అందరూ దీక్షను, దైవ దీక్షను చక్కగా పవిత్రంగా పుణ్య కార్యంగా ఒక పుణ్య వ్రతంగా ఆచరించండి. జై శ్రీరామ్, జై హనుమాన్.